श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। అందరికీ నమస్కారం। ఈరోజు గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాం। గురు పౌర్ణిమ అంటే గురువుల పట్ల కృతజ్ఞత మరియు శ్రద్ధను వ్యక్తం చేసే ప్రత్యేకమైన రోజు। ఈరోజు గురు పౌర్ణిమ కథ వెనుక ఉన్న గొప్పతనం తెలుసుకుందాం। గురు పౌర్ణిమని వ్యాస పూర్ణిమగా కూడా చెబుతారు। గురు పౌర్ణిమ పండుగ ముఖ్యంగా వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటారు। వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా పుట్టిన పరాశర మహర్షి మరియు సత్యవతి దేవి యొక్క కుమారుడినిగా జన్మించారు। వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయన, ఎందుకంటే ఈయన ద్వీపంలో జన్మించాడు। వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం। అందుకే ఆయనను వేదవ్యాసుడని పిలుస్తారు। విశేష కీర్తిని పొందారు। మహాభారతం హిందూ సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యమైన ఇతిహాసం। వేదవ్యాసుడు రచించినది। ఇందులో భగవద్గీత కూడా ఉంది। ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది। వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు రచించినట్లు చెబుతారు। వీటిలో భాగవతం, విష్ణు పురాణం వంటి అనేక పురాణాలు ఉన్నాయి। భగవద్గీతలో కూడా గురువుల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేశారు। కృష్ణ భగవానుడు అర్జునుడికి గురువు పాత్రను పోషించి క్షేత్ర జ్ఞానాన్ని బోధించాడు। అందుకే వేదవ్యాసుడికి గౌరవంగా ఆయన పుట్టినరోజున గురు పౌర్ణిమగా జరుపుకుంటారు। వేదవ్యాసుడు హిందూ ధర్మంలో అత్యంత గౌరవనీయుడు। ఆయన చేసిన కృషి వలన వేదాలు సులభంగా పఠించగలిగే విధంగా అవి విభజింపబడ్డాయి। మహాభారత పురాణాలు వంటి అనేక సాహిత్యాలు ఆయన రచనల వల్ల సమాజానికి అందుబాటులోకి వచ్చాయి। గురు పౌర్ణిమ అనేది గురువుల పట్ల మనం ఉన్న కృతజ్ఞతను తెలియజేసే రోజు। గురువు శిష్యులకు విద్య, జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గం నిర్దేశం చేస్తారు। వ్యాసుడు తన శిష్యులను వేదాలను బోధించడం ద్వారా ఈ పండుగకు ప్రాముఖ్యతను తీసుకువచ్చారు।